ఒక అడవిలో ఒక చిన్న గుహ ఉంది. ఆ గుహలో నక్క తల్లి ఇద్దరు బుజ్జి నక్క పిల్లలతో ఉండేది. ప్రతిరోజూ తల్లి నక్క వేటకి వెళ్లేది. తినడానికి ఏదైనా తెచ్చి పిల్లలకు పెట్టేది. అలా వాళ్ల కుటుంబం సంతోషంగా రోజులు గడిపేది. ఒకరోజు తల్లి నక్క బయటికి వెళ్ళింది. అయితే ఆ రోజు చాలాసేపు అయింది. తల్లి లేదు. పిల్లలకి భయమేసింది. చిన్న పిల్లలు ఏడవడం మొదలెట్టారు. అప్పుడే పెద్ద నక్క పిల్ల ముందుకొచ్చింది. ఏమయింది తల్లికి? మనం భయపడకూడదు అని అనుకుంది. చిన్న నక్క పిల్లల్లో ఒకటి ధైర్యంగా బయటకు వెళ్లి కొంత తినం తీసుకొస్తుంది. ఇద్దరు కలిసి చిన్నగా తింటారు. వర్షం పడుతున్నప్పుడు గుహలోకి నీళ్లు రాకుండా జాగ్రత్తపడింది. అలా రోజులు గడిచిపోయాయి. మూడవ రోజు తెల్లవారినప్పుడు గుహ బయట ఎవరో వచ్చారు. అదే తల్లి నక్క. ఆమె తలపై కట్టుంది. కాని కళ్లలో ప్రేమ ఉంది. ఆమె తన పిల్లల్ని కోగిలించుకుంది. ఆ క్షణం ఎంతో ముద్దుగా ఉంటుంది. తర్వాత రోజు ముగ్గురు బుట్ట బయటికి వచ్చి ప్రకృతిని చూస్తూ ఆనందిస్తారు. నక్క పిల్లలు తల్లికి ఆకులు, పండ్లు తీసుకొస్తారు. తల్లి నక్క నవ్వుతుంది. ములసి అడవిలో తిరుగుతూ ఆడుతూ సమయం గడుపుతారు. చివరగా పచ్చటి గడ్డిమీద కూర్చు ఆకాశాన్ని చూస్తుంటారు. అక్కడ ఓ శాంతి, ఓ ప్రేమ కనిపిస్తుంది. అది కుటుంబ బంధం.